తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ కాలనీలో ఉన్న శ్రీ ద్వారకామాయి సాయిబాబా పీఠాన్ని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి శ్రీ గోపాలకృష్ణానంద స్వామీజీ రచించిన రహస్య తత్వత బోధనలు అలాగే శ్రీ ఆదిత్య హృదయం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ స్వామీజీ అందరికీ మంచి సేవలు చేస్తారు, మనుషులకి కాకుండా కుక్కలకు కూడా సొంత ఖర్చులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. సాయిబాబా దేవాలయంలో పుస్తకాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని గవర్నర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. 2004లో మా ఈ సాయిబాబా పీఠాన్ని స్థాపించి మా యొక్క జీవిత గమనాన్ని ఆ బాబా కృపాకటాక్షాలతో సాగిస్తూ ఉన్నాం. 2014లో మా శిష్యులు, మా శ్రేయోభిలాషి, మా సోదరతుల్యులు డాక్టర్ బండి పార్సారథి రెడ్డి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, మేము రాసిన సాయిబాబా హారతులు, సాయిబాబా స్తవనమంజరి, సాయిబాబా మన సాయినాథ సత్యవ్రతం, అట్లాగే తులసి పూజా విధానం, వినాయక వ్రతకల్పం, ఆదిత్య హృదయం అనే 5 గ్రంథాలు వారు ప్రింట్ చేయించారు 2014లో. 2014లో ఒక ఆదిత్య హృదయం ఎందుకో తప్ప తతిమా గ్రంథాలన్నీ ఆవిష్కరించాం. మరి నిజంగా అది భగవత్ రూపం. మరి ఈనాడు ఆదిత్య హృదయ గ్రంథం అనేది రిలీజ్ కావటం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం. అది బాబా ప్రసాదించిన వరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున రథసప్తమి నుంచి సూర్య గమనం అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి